దామన్ ఎప్పటికీ పులే. అవే భూమిలో పొద్దు పొడుపులా కదిలినాడు. ఈసారి మంచి మెజార్టీతో గెలవబోతున్నాడు. 3వ తారీఖు నాడు వారి నామినేషన్ ఉంటుంది. ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున కూడా నేను మొబిలైజ్ చేయదలుచుకున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉండబడిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి నాయకుడు కూడా వారి గెలుపు కొరకు కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా తుంగతుర్తి సూర్యాపేట నుంచి మంచి మెజారిటీతో ఇప్పిస్తామని చెప్పి మల్లన్న గారికి పూర్తిగా అందిస్తున్నాను. 3వ తారీఖు నామినేషన్ ఉంది. దాని తర్వాత ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రతి ఓటర్ను కలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ 2 నియోజకవర్గాలు ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్లు 11 అయిపోతాయి. 27 నాడు ఈ ఎన్నిక ఉంటుంది కాబట్టి 14 రోజులు కూడా ప్రతి ఒక్క ఓటర్ను కలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మంచి మెజార్టీతో గెలిపించాలి. ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్కు క్యాండిడేట్లు దొరికినాయి అంటే అర్థమైపోయింది ప్రతి ఒక్కరికి కూడా బీఆర్ఎస్ ప్రజలను మోసం చేసే పార్టీ అని చెప్పి అర్థమైపోయింది. కాబట్టి ఏదైనా కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేయగలుగుతుంది, చేసేదే చెప్తుందనే ప్రజలకు అభిప్రాయం వచ్చింది. కాబట్టి తప్పనిసరిగా మంచి మెజార్టీతో మా మల్లన్న. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అభ్యర్థిగా ఖరారు కావడం జరిగింది. మే 27న జరగబోతున్నటువంటి ఎన్నికకు సంబంధించి ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని కలుసుకుంటూ వస్తా ఉన్నాను. అందులో భాగంగా పెద్దలు దామోదర్ రెడ్డి సాబ్ని ఇవాళ సూర్యాపేటలో కలిసి ఆయన ఆశీస్సులు పొందడం జరిగింది. రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో సూర్యాపేట, తుంగతుర్తి ఈ ప్రాంతాల నుంచి భారీ మెజార్టీని మల్లన్నకు అందిస్తామని చెప్పి అన్నగారు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఓట్ల విషయంలో క్లియర్గా పెద్దలు క్యాడర్కు చెప్తా ఉన్నారు. ప్రతి ఓటర్ను కలిసి తిన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆయన చెప్తా ఉన్నారు. రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆశీస్సులతోని వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల అంటే మే 3 తారీఖు రోజు నల్గొండలో నామినేషన్ వేయబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి పెద్దల్ని ఆహ్వానించడానికి ఇక్కడికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొని ఈ నామినేషన్ ఘట్టాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనసారా కోరుకుంటున్నాను.